విశేషణం, క్రియ, అవ్యయం. నేను నామవాచకం, అందరికన్నా గొప్పదాన్ని. నామవాచకం పేర్లను గురించి తెలుపుతుంది. నదుల పేర్లు, మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు, వాటిని గురించి తెలుపుతాను. ఉదాహరణ: రాజు, రాము, సీత, గీత మొదలగునవి. నేను సర్వనామం. నామవాచకాలకు బదులుగా వాడబడేదే సర్వనామం. ఉదాహరణ: ఆమె, ఈమె, అతడు, ఇతడు, వారు, వాడు మొదలగునవి. ఉదాహరణ: అతడు నడుస్తున్నాడు, ఆమె తింటున్నది. నేను విశేషణం. నామవాచకం సర్వనామం గుణాలని తెలిపేదే విశేషణం. ఉదాహరణ: కాకరకాయ చేదుగా ఉంటుంది, నిమ్మకాయ పుల్లగా ఉంటుంది. నా పేరే క్రియ, నేనే అందరికన్నా గొప్పదాని. పనులకు బదులుగా పనులను తెలిపేదే క్రియ. రాధ పాఠం చదువుతుంది, తమ్ముడు పాలు తాగుతున్నాడు, చెల్లె అమ్మ వంట చేస్తుంది. నేను అవ్యయం. లింగ, వచన, విభక్తులు లేని వాటిని అవ్యయం అని అంటారు. ఉదాహరణ: ఆహా, తాజ్మహల్ ఎంత బాగుందో, అయ్యో ఆమె కింద పడింది.